హలో నమస్తే. ఈ రోజు వచ్చేసి మనం బోటు ట్రావెలింగ్ ఒకటి మనం మొన్న చేసిన దాంతోనే మళ్ళా రీసెంట్ గా కొత్త కొంచెం పైకి ఏమో ట్రావెలింగ్ పెట్టుకున్నాం ఓ స్టంట్ లెక్క. ఇప్పుడు ఇది వచ్చేసి బోట్ తయారు చేసాం. దీన్ని తీసుకొని కాలువలు వేయాలి. కాలువల నుంచి మినిమం వెంకటపురం ఉంటుంది మా దగ్గర, 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ నుంచి ఇరుకోడు దాకా మొత్తం 6 వస్తుంది, కానీ 5 వరకే ఆపుదాం వీడియో. దీన్ని వచ్చేసి మొత్తం ట్రావెలింగ్ చేద్దాం కాలువల ఈ నుంచి ఇరుకోడు దాకా. చలో ఇది ఒక పని. బోట్ స్టాండ్ ఏమైతే మధ్యలో చెరుకు బండి వచ్చింది, చాలా దూపైంది. ఇక ఒక్కరికే మా ఢిల్లీకి అయితే తోపేసినాం. పైసలు నువ్వే కట్టాలి. ఆ చెరుకు బండి వెనక ఏం అర్థమైతలేదు. మా మొక్కలు చూస్తే అప్పటి నుంచి వీళ్ళు ఏమవుతున్నారు, నన్ను ఏం తిడుతున్నారు అని. దీని క్లాస్ అని తెలుగురావు ఇద్దరు చావు మర్చిపోయి మాకు నువ్వు క్లాస్ ఇస్తే ఈ పిల్లగాని మర్చిపోయి. ఇక నాకు అర్థవాదు తలకాయ తీసుకుని అర్థవాదు మర్చిపోయి ఆయనకి ఏం అర్థమైతలేదు. తెలుగు రాయదా ఆయనకేమో తెలుగు రాదు, మనకేమో హిందీ రాదు. క్లాస్ ఎంత అంటే క్యా అంటుండవు చెప్పు అడుగురా. హలో గాయస్, ఇప్పుడైతే తీసుకొని కాలువలేద్దాం. ఇది దీన్ని వేసడం కానీ మమ్మల్ని ఎత్తేసి తట్టుంది. అది చూస్తేనే ఇంత ముందట్టుకున్నది. దీన్ని దింపుడు ఎట్లనో చూద్దాం. చలో చూడరు మీరు చూద్దాం. కానిపోతే కింద వాడు ఆగాగు ఆగి శేఖర్. మీరు చెప్పలేదు అది ఆగదా జరుగుతుంది. ఆగ చెప్పండి. చెప్పలేదా అలా కలిసి ఇప్పుడైతే మనం బోర్డు పైన కిందికి అటు ఇబ్బంది పడి తీసినాం, లోపల పెట్టినాము. మస్తు కష్టమైంది. మామిడి కింద పోదాం పడ్డాడు. నోరుతో అన్నాడు. ఈ నోరు మంచిగా అప్పుడే చెప్పినా నీకు. ఉన్నోళ్ళందరూ పడదేగి ఇప్పుడైతే చెప్పులు గిప్పులు అన్ని ఒక దగ్గర పెట్టుకున్నాం. ఎందుకంటే మంచిగా మళ్ళీ చెప్పు ఇక్కడ పడిపోతాయి అని పెట్టుకున్నాం ఒక దగ్గర. ఇప్పుడు దీన్ని ఎక్కి ఒక 5 km ట్రావెలింగ్ చేస్తాం. ఇది రప్ప పోతుంది బోట్. ఉంది అది. ఇప్పుడైతే స్టార్ట్ చేసుకున్నాము జర్నీ. ఇప్పుడైతే జర్నీ అయితే స్టార్ట్ అయింది. వెంకటాపురం నుంచి ఇరుకోడు దాకా. ఇది ఫస్ట్ బ్రిడ్జ్. 3 బ్రిడ్జ్లు దాటినాక వెంకటాపురం ఇరుకోడు బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ కి 5 km కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే జర్నీ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఇక పడవని ఇడిచి పెడితే ఉరుకుతుంది. ఇది రప్పర పోతుంది. ఇది ఎక్స్ప్రెస్ పోయినట్టే. మరి అవి కొట్టుకపోతున్నాయి. ఇప్పుడైతే రెడీ బాయ్ బాయ్. లక్ష్మీపురం బాబా ఓ రప్ప పోతుంది. ఇప్పుడైతే పోతున్నాం, వెలగల పోతున్నాం. దేనికైనా బర్రెని గుంజుకుంటాం చూడు, గట్ల చూడ కావచ్చు. రప్ప పోతుంది. ఎండకి రప్ప కొడుతుంది. ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. మాడు చెప్పనే అనుకున్నాడు.
చేపల కాలం తెచ్చుకుంటా అయిపోడు చేపలు ఇలా చేపలు కూడా పోతుంది పగబడి కింద కింద దుక్కుతుంది కట్టె కూడా తెచ్చుకోబడి ఎందుకంటే సేఫ్టీగా ఇటు 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 మధ్యలోకి రాను ఇంకా ఏంది అక్క అది ఈ పాములు ఉన్నాయి జరిగిపోతుంది అలా అడిపోతుంది ఎత్తే తావరాన్లా దీపాలు నీకు వచ్చి దీపాలు పాడు కానీ రయ్య రయ్య పోతుంది మన ఆర్టీసీ బస్ అన్న కింద చెప్పన్నారు ఇదే ఇదే ఇప్పటికైతే మనం ఒక 1/2 కిలోమీటర్ ఎక్కువ వచ్చినాం ఇక వచ్చినప్పుడు మధ్యలో ఇట్లా తట్టించినాం ఎందుకంటే రపరాప్ ఒకటే తిరిగి ఉరుకుతుంది బోటు మొత్తమే అవతలేదు మన ఆకలి అయితే దొంగబారి రుక్తారు చూడు అట్లా వస్తుంది దీని మన దున్నపోతే ఎమ్మడి రుక్తారు చూడు ఆకలి అయితే అట్లున్నది చేనుల పడితే వస్తుంది అంజలి 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 ఇలా కొనే ముట్టనిచ్చేది అట్లా లేరు కానీ ఆయురు అంత బోటు వచ్చినాయి అంత ఎవర్రా మీరంతా ఈడ నీళ్ళు బాగా పోతలేదు బోటు కదులుతలేదు విలేజ్ పీపుల్ మీతో రేపటి ఫ్రెండ్షిప్ చేయొద్దు యూ ఇస్ విలేజ్ పీపుల్ కంప్లీట్ బాహుబలి దేవస్థానం వెళ్ళిపోతాడు కాలానికి సంపాదిస్తే అంత ఖరాబ్ బాబు ఇలా ఉంది ఎక్కింది అయ్యా భయం పెడుతుంది ఇలా కోడి జర
మధ్యలో తాడ దట్టింది దిగి నొక్కుంటూ వచ్చినాం అంత దడిచినాం చలి పెడుతుంది గడ్డి ఇచ్చినా ఏం ఇచ్చినా ఇంకో 2 కిలోమీటర్లు ఉంది. ఇంకో 2 కిలోమీటర్లు ఇక వీడైతే బొడ్డమ్మల్ని కూర్చున్నాడు ఇంతకే ఆకలేసింది అప్పటి నుంచి ఏం లేదు దీనికి ఎప్పుడు ఆగలేదు గడ్డి గడ్డి తినకూడదు నాకు ఆడ లోతున్నట్టు నీళ్ళు ఆగింది అలాగే దున్నపోతు గారు దిగలే తీగలే మన నీళ్ళు వాళ్ళ ఇలా ఇలా కూర్చున్నాడు అంటే ఇక దిగలే దిగలే ఇక మేమే వాళ్ళు దిగి ఇంత పోతే ఇక పాయింట్ కూడా ఎట్టయింది వ్యవహారం ఏందో ఈ కథ ఏందో టార్చర్ ఏందో ఇవరకైతే 3 గేమ్ అయితే అయిపోయింది. అయితే 2 గేమ్ ఉంది అయిపోతే ఇద్దరం అయితే నాణ్యం వీడు ఒక్కటి బాకీ ఉన్నది కొనాక కాడికి ఎవరికైనా ఆడికి ఇంకా 2 గేమ్ కంప్లీట్ అయిన ఆడికి ఇద్దరు కలిసి లావచ్చు అయిపోతుంది అదే బాల్ నేనే దూకినాయి చెప్పి వస్తాం ఎట్లా అన్నా మొత్తం కొంచెం వాళ్ళు ఏం కాదు అయ్యో మరి లాయత్ లాగా మరి కనబడుతుంది గుర్రం సవారి 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 ఇక సన్నైతుందా ఇలా అది పోదాడా పట్టుకున్నా నేను డైరెక్టర్ అక్కడ డైరెక్టర్ బడ వస్తే పోతుంది అక్కడ పోట్యం దూరం పేరు కదా మళ్ళీ అది గుంజు దూరం వచ్చే మళ్ళీ గుంజాలి అరే చేయరా మధ్యన నీళ్ళు ఎన్న అవుతున్నా వాడు చెప్పు ఎవరు చెప్తుంది ఇప్పుడు చల్లగా లైవ్ నీకేం హక్కు తీసుకొస్తాం ప్రదీక్షి చెప్పు చెప్పు లవరా చెప్పండు నీళ్ళు వస్తావు పోరా ఏంద్రా ఏంద్రా అయితే కుదమని చెప్తే డబ్బులు నమ్మించి ముంచినారా గొంతు కోసినారా అయినా ఇప్పుడు ఈ 5 గేమ్ ట్రావెలింగ్ లా మీతో ఇంతో నీ మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయి ఎప్పుడు మనోభావాలు ఎక్స్పీరియన్స్ ఏంది ఇంత పేరు పెడతారుగా ఏం పేరు సింగరాయ్ సింగరాయ్ సింగరాయ్తో మీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు సింగరాయ్ నొలకరాదు ఇక ఇంత ముస్తుండు ముంచుతాడు వాళ్ళు ముస్తాడు ఎంతగానో ముంచుడు భగవంతు కనబడతలేదా కొత్తూరులకి లెక్కినట్టుండే బోర్డు ఇది డబ్బలు బిబ్బలు అన్ని తలాకి దుంకితే తలాకనే బెల్లి వంకరాయి చెప్పలేదు చూడండి ఫ్రెండ్స్ ఇక మనల్ని అతి తెలుగు చెప్పలేడు అట్లా మాకరి మారం కనిపించుకోవాలి ఊపిరారి వీళ్ళ బాధ వీళ్ళకి ఇది ఇస్తే కాదు అలాగా గుర్తాయి అది అటే ఉండాలి ఇగో ఇది కొట్టుకపోతారు కాలువలా
ఇక లక్ష్మీపురం బాస్మ పని అదే ఇక అప్పని అయ్యో ఎవరి పైకి అవుతుంది బొరకే అయిపోయింది పైకి ఏం ఎండకి పెట్టావా ఎండ పోతాం ఎండకనే ఆరు నుండి చలి పెట్టి పడవుతుంది మరి ఊపురా జగర్ బోర్డు మొత్తం ఊపు ఊపు నీ తల్లి కొత్త అబ్బులాడు చల్లగానే ఎడొస్తుంది గజుడి మౌనాన్ని గడ్డ సరిపోతుంది బరకెత్తరాడు ఇంటికాడ చేతులకు గుండు పెట్టుకొని దాదా అని పడుతుంది ఈ గడ్డకైనా వదిలేదు పోడు మనలో అయితే ఆ మూలకేం చెప్తారు ఈ మూలకేరికి ఇది ఆగని ముళ్ళ పొరక మీసిరేద్దాం ఎందుకంటే ఇప్పుడు 5K ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది ఇంకొంచెం ముంగడి పోయేవారు 5K ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది ముళ్ళ పొరక తీసి వాళ్ళ మీద తీసేస్తే వాళ్ళ స్పందన ఏందో చూద్దాం అదే పోతుందా ఈ పక్కకి రారు గీస్తుందా రారు కొంచెం పక్కనా నేనే రావన్నా సరే దగ్గర క్యాచ్ పట్టు అడదాకా వస్తుందా అత్తుమా మళ్ళా వచ్చింది కట్టి వరకు ఓడుతుండా బోర్డు మీద మామిడి వచ్చేసి మొత్తం నాదే చేసి మొత్తం ఎత్తేసిండు మళ్ళీ దుంకిపించిండు మళ్ళీ ఊకేపించిండు మళ్ళీ బొర్రిచ్చిండు రావచ్చిండు ఆఖరి కొత్త అలా దుంకిపించి తగ్గుతాం కొట్టిపించిండు అలా పైపు తట్టిందని చెప్పి మేమైతే గడ్డ హలో గాయస్ ఇప్పుడు ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అందరికి వణుకుతున్నాయి 7 వేల పానం పొద్దు కింద ఎప్పుడో మధ్యాహ్నం స్టార్ట్ పెడితే 5:30 6 అవుతుంది పొద్దుగాల ఎప్పుడో మొదలు పెడితే మా వాడైతే మొత్తం వణుకుతుండు అని తరిసరికి అయితే ఒకటైంది ఒకటైనాక దిగే వరకు 1:30 అయింది ఇక అప్పటి నుంచి జీవనాలు ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నాం ఎంత ఎంత అవుతుంది బ్రో 5:30 అవుతుందా 5:30 అవుతుంది అంత పానం అంత వణుకుతుంది అక్కడ లేదు తిండి లేదు తిప్పలేదు ఏది లేదు మీరు మొత్తం బోర్డు మొత్తం 6 గంటలు నాశనం చేసింది బోర్డు అంతా అన్ని పోగొచ్చింది తెచ్చిన వాళ్ళు మనకి ఈ బల కొడతారు కుక్కలు 4 గ్లాసుల చెరుకు పాలు తాగిరు
ఫుడ్ లేదమంటారు. నాలుగు గ్లాసులు తాగాడు. నేను ఫస్ట్ ఎంట్రన్స్ పెడతా వీడియో చూడు. ఒకటే తాగబెట్టిండు 4 గంటలు మర్చిపో అంటే ఇప్పుడు ఒక్కొక్కరు తాగిపిచ్చిన కైకిలు తీసిండు. తాగబెట్టుడు ఏముంది ఇక అది ఎప్పుడో అరిగింది గది దిగినప్పుడే. చాలా కష్టపడ్డా. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్టి కొట్టుది, ఆల్ టాప్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ కలుద్దాం. బాయ్ టాటా.